ఇదిగోండి ఏం పేరు హెలెన్ అండి. వాట్ ఈస్ యువర్ నేమ్? వచ్చింది చూడండి, ఈ వెజిటబుల్స్ తీసుకొని వచ్చిందండి. పాపం పూర్ పీపుల్ ఇక్కడ వీళ్ళు డైలీ అమ్ముతూ ఉంటారనమాట. చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? Joseph. వాట్ ఈజ్ యువర్ నేమ్? బాయ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? Joseph. స్టడీయింగా? Yes. స్టడీయింగా? నవ్వు వస్తుంది ఆడికి వీడియో తీస్తుంటే. చూడండి. ఇట్స్ క్లాస్ స్టడీయింగ్. స్కూల్ గోయింగ్. స్కూల్ గోయింగ్ అంటే సిగ్గుపడుతున్నాడు చూడండి. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అంటే వాళ్ళకి 1 month హాలిడేస్ ఇచ్చారు అనమాట. ఈ రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అయినాయి. హాలిడేస్ అయిపోయినాయా? ఎందుకు స్కూల్ గోయింగ్ నో? Yes. వాట్ గోయింగ్ నో? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదని అడుగుతుంటే బుక్స్ లేవు అని చెప్తుందండి. బుక్స్ కొనుక్కోటానికి డబ్బులు లేవు అని చెప్తుంది. హస్బెండ్ ఏం చేస్తాడంటే ఈ కార్పెంటర్ పని ఏదో చేస్తాడంటండి. జర్నీలో ఉన్నాడు అని చెప్తారు. హస్బెండ్ ఏం చేస్తాడంటే ఎక్కువ శాతం సింగిల్ మదర్సే ఉంటారండి ఇక్కడ. డైలీ నైట్ కూడా అమ్ముతుందండి తిను. నైట్ 10 o'clock దాకా తిరుగుతూనే ఉంటుంది. 3 children అంట. 2 ఆడపిల్లలనేమో లాగోస్లో ఎక్కడ జాయిన్ చేశానని చెప్పింది. ఈ అబ్బాయి ఒక్కడే ఇక్కడ ఉంటాడంట. వాడికి కూడా స్కూల్లో జాయిన్ చేయడానికి బుక్స్కి డబ్బులు లేవని చెప్తుందండి. పాపం చాలా కష్టపడతారండి. ఏదో ఒక ఫ్రూట్స్ అలా అమ్ముకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ లేడీస్ చాలా కష్టపడతారండి వర్క్. హస్బెండ్స్ మరి ఎక్కడ ఉంటారో తెలియదు కానీ లేడీస్ మాత్రం బాగా కష్టపడుతూ ఉంటారు. పిల్లల్ని పోషించుకుంటారు కష్టపడి. మంచిగా బుక్స్కి ఎంత అవుతాయని చెప్తే 1000 అవుతాయని చెప్పిందండి. సరేనండి, మనీ ఇచ్చానండి, తీసుకోమా కొనుక్కో, బుక్స్ కొనుక్కో, స్కూల్కి వెళ్ళని చెప్పాను. స్కూల్కి పంపించు. స్కూల్కి పంపించాలి. స్కూల్ డ్రెస్ వేసి తీసుకొస్తాను, చూపిస్తాను నీకు అని చెప్తున్నాను. ఫ్యూ వెజిటబుల్స్ బ్రింగ్. అయ్యే బాబు దా కమ్. ఇప్పుడు తీసుకో. బుక్సా? ఓకే ఓకే, హెల్ప్ మీ. హస్బెండ్ ఎక్కడ ఉంటాడు? వేరు యూ హస్బెండ్ ట్రావెలా? బిజినెసా? వాట్ బిజినెస్? వర్క్. వాట్ వర్క్? ఫినిష్ ఈ డోర్స్. ఓకే, డోర్స్ అవి చేస్తాడంటండి. సరే ఓకే. పైనాపిల్ 2000 పైనాపిల్. ఓకే ఓకే.